చూడండి దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మనం అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుతాం. పేజీ నెంబర్ 96 క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 96 యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుతాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మళ్ళా చదువుతాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మీ పిల్లలుగా మీ పాదాలు చెందుకు వస్తున్నాం. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మాకు సాలిన దేవుడుగా ఉండి మమ్మల్ని ఇంతవరకు మీరు నడిపించారు. ఆ జీవిత యాత్రలో అనేక రకాలుగా మమ్మల్ని బలపరిచి మీ కృపాక్షేమములు ఇచ్చి నడిపించినందుకై స్తోత్రాలు. ప్రాముఖ్యంగా నాయన ఈ దినం ఆరాధనలో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము. మేమేమై ఉన్నాము, మీరేమై ఉన్నారు, మేము మిమ్మల్ని ఎలాగ ఆరాధించాలో మాకు నేర్పించండి, సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ పరలోకపు సింహాసనం నుండి నీ మాటలు వెల్లడిపరచమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇచ్చిన నీ వాక్యమును బట్టి స్తోత్రాలు. వాక్య ప్రకారం నేను ఆరాధించుటకై సహాయం చేయండి. నీ బిడ్డలకు మంచి గ్రహించుకునే మనసు దయచేయండి. వాక్యాన్ని గ్రహించుకున్నట్లు మీరే సహాయం చేయండి. నీ ఏర్పాట్లు ఉన్న వారిని మీ సన్నిధికి తీసుకొచ్చారు. ఇంకెవరైనా మీ ఏర్పాట్లు ఉంటే వారిని కూడా సకాలంలో క్షేమంగా నడిపించి మీ నామాన్ని మహిమపరచుకోండి. ప్రభువా, ఈ దినము ప్రతి ఒక్కరూ నిన్ను ఆరాధించే అనుభవంలో ఉంచమని కోరుచు. నన్ను కూడా బలపరిచి వాడుకొనుము. నీ సాధనంగా నన్ను మీరు వినియోగించుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించే వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో మనం జ్ఞాపకం చేసుకోవలసిన సంగతి ఏంటంటే 16వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, అదే వచనం చివరిలో నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. కాబట్టి ఆ ప్రభు మాటలు, యేసు ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆయనను ఏర్పరచుకొనలేదు కానీ మనం ఆయన ద్వారా ఏర్పరచుకొనబడిన వారమై ఉన్నాం. ఆయన మనలను ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఏర్పాటు చేసుకోవడం అంటే తన కొరకు నిర్ణయిస్తూ వచ్చాడు. తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి వారుగా ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి వారుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ఎలాంటి వారుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి వారుగా మనం ఉన్నాము అంటే ఎలాంటి వారముగా మనము మరి గొప్ప అనుభవంలో ఏర్పాటు చేసుకోబడ్డాము. అటు సంగతులు మనం గమనించి మనం ఆరాధనలో
ప్రభువుని ఆరాధించడం అంటున్నాం. ఇక్కడ ఒక సంగతి గమనించండి. రక్షించబడిన దేవుని పిల్లలందరికీ కూడా మొదట ఆయన ఏర్పాట్లు మన పక్షంగా జరిగిన రక్షణ కార్యం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ కార్యాన్ని మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో జ్ఞాపకంలో ఉంచుకోవాలి, దాన్ని మర్చిపోకూడదు. అందుకు యేసు ప్రభు తన శిలువ రక్తము మనకై కార్చాడు. ఆ రక్తంలో మన పాపాలను కడిగి పవిత్రులుగా చేశాడు, మనం విమోచించుకుంటూ వచ్చాడు. అది మన పాపాలు తీసివేయబడిన అనుభవంలో మనము నీతిమంతులుగా చేయబడుట అనేది గొప్ప సంగతి. ఆ సంగతి లేకుండా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకోలేదు. అది జరగకుండా మనము ఆయన ఏర్పాటులోకి రాలేదు. అది జరగకుండా ఆయన్ను మనం ఎరగలేదు. కనుక చిలువ కార్యం జరిగింది కనుకనే మనం ఆయన ఏర్పాటులోకి వచ్చాము. ఆ చిలువ కార్యం చేసిన దేవుడు మనలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుకున్నాడు. అంటే చిలువ కార్యం జరిగించిన దేవుడు మనలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉన్నాడు. తన కొరకు. అందుకే చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. చిలువ కార్యం జరిగించాడు, పాప క్షమాపణ కార్యం జరిగించాడు, విమోచన కార్యం జరిగించాడు. అదంతా కూడా ఒక భాగం అయితే ఆయన మనల్ని ఎట్లాంటి వారుగా ఏర్పరచుకున్నాడు అనేది, అంటే ఎంత అమూల్యమైన వారుగా మనల్ని చూస్తున్నాడు అనేది ఒక లెక్క. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం వెనక ఆయనకున్న ఉద్దేశాలు మనం గుర్తించాలి. సరే, చిలువలో చనిపోయాడు, పాప క్షమాపణ తీసుకొచ్చాడు, పాపాలు క్షమించాడు, అదంతా ఒక లెక్క. అయితే చిలువ కార్యం జరిగించబడిన తర్వాత అసలు ఆయన ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పనిసరిగా మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో మనకు గనక అర్థమైతే మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. అర్థం కాని వాళ్ళు ఆరాధించలేరు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళే ఆరాధించగలుగుతారు. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం చూడండి అంటున్నాము. కొన్ని విషయాలు ఎక్కువగా చూడండి. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉంటాయి. ఎఫెసీ 1వ అధ్యాయము 6-7 లేకపోతే 4-6 వచనాలు కలిసి ఉంటాయి. 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఆ వచనాలు చదువుదాం. ఎఫెసీ 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కనుక దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి విధానం చూడండి. లేకపోతే ఆ పరిస్థితిని మనం గమనిస్తే దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? జగత్తు పునాది వేయకమునుపే, ఈ భూమికి పునాది వేయకమునుపే, ఆకాశం ఇంకా ఏర్పడక మునిపే, లేకపోతే సృష్టి నిర్మాణం జరగకమునుపే, ఈ జగతి అని ఈ సృష్టి అనేది లేకమునిపే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఇంకా ఈ భూమి లేదు, ఈ ఆకాశం లేదు, ఇక్కడ సృష్టిలో ఉన్న సమస్తమైన కృత్యములు ఇంకా లేనప్పుడే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే మనము ఆయన చేత ఏర్పరచుకొనబడిన వారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, లేకపోతే మనం రక్షించబడి దేవుని ఏర్పాటులోకి వచ్చిన బిడలుగా ఉన్నాము. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చుని దేవుని మందిరంలో కూర్చుని దేవుడిని ఆరాధించడానికై మనం చేరి వచ్చాము. ఇది ఇక్కడ ప్రారంభమైంది కాదు. ఎక్కడ ప్రారంభమైంది? ఈ సృష్టికి నిర్మాణం చేయబడక మునిపే ప్రారంభమైంది. అప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. మనల్ని ముందుగా ఎరిగిన దేవుడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఎరిగిన దేవుడు. సరే, ఏదో మరి తేలికైన విషయం కాదు, మనం చాలా ఈజీగా ఆలోచించే విషయం కాదు, చాలా గొప్పగా ఆలోచించాలి. ప్రభువా, నీ అనాది కాల సంకల్పంలోనే నేనున్నానా?
ఎప్పుడో నన్ను ఏర్పరచుకున్నావా? ఎప్పుడో నాకు ఈ గొప్ప జీవితం ఇవ్వాలని నువ్వు ఆలోచించావా? ఈ గొప్ప రక్షణ ఇవ్వాలని ఆలోచించావా అనేది మన ఆరాధనగా ఉండాలి. చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే అది మామూలుగా అసలు నాకైతే వామ్మో, అసలు మనకు అసలు ఉనికి మన నాన్న అమ్మ ఎవరో కూడా తెలియదు, మన తాత ముత్తాతలు ఎవరో కూడా వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళెవరు అసలు వాళ్ళకు కూడా తెలియదు. అసలు అట్లాంటి నన్ను ఎక్కడో దేవుడు ఏర్పాటు చేసుకుని అక్కడ నిర్ణయించాడంటే చాలా గొప్ప సంగతి. దేవుని ఏర్పాట్లో ఉన్నాం మనం, అందుకే ఇక్కడికి వచ్చాం, ఆరాధనకు వచ్చాం, అందుకే మనం రక్షించబడుతూ వచ్చాం, అందుకే మన కొరకు ఆ శిలువ కార్యం జరిగించి విమోచనము చేయబడుతూ వచ్చింది. దేవుని ఏర్పాట్లు ఉన్నాం కనుకనే లోకంలో అనేకులు ఈ సంగతిని గ్రహించలేదు. వాళ్ళు తమ కొరకు దేవుడిని ఏర్పాటు చేసుకుంటారు, మనమైతే అట్లా కాదు, మనల్నే దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అది గొప్ప సంగతి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వాళ్ళ కొరకు ఒక దేవుడిని ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళ కొరకు ఒక దేవుణ్ణి కలుగు చేసుకుంటారు. అది వాళ్ళకున్న పరిస్థితి. మనకైతే అట్లా కాదు, మనము ఆయన ఏర్పరచుకోవడం కాదు, ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ప్రేమ చేత. చూడండి, ప్రేమ గల దేవుడు ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో సంభవిస్తాయని ముందుగానే గ్రహించి మనల్ని ఏర్పాటు చేసుకొని లోకం నుండి, పాపం నుండి, శాపం నుంచి విడిపించి మనల్ని తన రాజ్య నివాసులుగా చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మామూలు విషయం కాదండి, చాలా గొప్పగా ఆలోచించాల్సిన విషయం. ఇది చాలా గొప్పదైన సంగతి. దేవుని ఏర్పాటు మన పట్ల జరిగించబడిన దేవుని ఏర్పాటు చాలా గొప్ప సంగతి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుని ఆరాధించినట్టు, ప్రభువా ఈ భూమికి పునాదులు వేయకమునిపే నన్ను నీవు ఏర్పరచుకున్నావు, నేను ఏర్పాట్లో రావటానికి నన్ను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాల్లో చూడండి, సృష్టి ప్రారంభించి ఎంతకాలం అయింది? ఎవరు చెప్పగలరా? సృష్టి ప్రారంభించి ఎంతకాలం అయింది అంటే కరెక్ట్ లెక్కలైతే కొంచెం కష్టమే, కానీ సుమారుగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఎంతకాలం అయిందంటే 6022 సంవత్సరాలు అయింది. 6025 సంవత్సరాలు సృష్టి ప్రారంభించి. అంటే ఈ సృష్టి ఇప్పుడున్న భూమి ఆకాశం ప్రారంభించి 6025 సంవత్సరాలు అయింది. ఈ 6025 సంవత్సరాల తర్వాత మనం ఆయన ఏర్పాటులో ఇక్కడ కూర్చున్నాం, మందిరంలోకి వచ్చాం, ఆయన ఏర్పాటులోకి వచ్చాం, ఆయన ఏర్పాటులో జీవిస్తున్నాం. అక్కడ చూడండి, 6025 సంవత్సరాల పాటు మరి దేవుడు మనలను తన ఏర్పాట్లో ఉంచుకుంటూ వచ్చాడు, జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఈ దినాల్లో ఎక్కడో ఒక చిన్న కణం లాంటి మనలను కూడా వెతికాడు. అది సంగతి. అక్కడ ఏర్పాటు చేసుకున్న వారమైన మనల్ని ఇక్కడ వెతికాడు, నశించిపోతున్న మనల్ని వెతికాడు, రక్షించుకుంటూ వచ్చాడు, తన ఏర్పాటులోకి తీసుకొస్తూ వచ్చాడు. కనుక ఆయన ఏర్పాట్లో ఉన్నాము. అది ఎప్పుడో అనాది కాలంలో నుంచే దేవుని ఏర్పాట్లు ఉన్నామనేది గొప్ప ఆరాధించవలసిన విషయం. ఇది మొదటిది. రెండో చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 27-29 వచనాలు కలిసి ఉన్నాయి. 27-29 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుదాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను చిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని చిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తర్వాత రెండోదిగా మనం చూస్తున్న ఈ సందర్భంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు దేవుడు. లెక్కల్లోకి రాని వాళ్ళని ఎన్నుకున్నాడు. అది సంగతి. లెక్కల్లో లేని వాళ్ళని ఎన్నుకున్నాడు. అంటే చూడండి, అందుకే ఏమన్నాడు అక్కడ 26వ వచనం చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. సరే, జ్ఞానులు, తర్వాత ఘనులు, గొప్ప వంశం వారు, గొప్ప కులం వారు, గొప్ప భాష వాళ్ళు, గొప్ప జాతి వాళ్ళు పిలువబడలా. ఎవరిని పిలిచాడంట? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను చిగ్గుపరచుటకు
లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకునేనాడు. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీసులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని మనలను దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకా చాలా పదాలు ఉన్నాయి అక్కడ. నీసులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. గనులైన వారిని, జ్ఞానవంతులైన వారిని, ధనవంతులను వ్యర్థం చేయాలనుకున్నాడు ఆయన. బీదలైన వారిని, దరిద్రులైన వారిని ఎన్నుకుంటూ వచ్చాడు. ఆ విషయము మన జీవితంలో దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఎన్నిక లేని మనము ఎన్నుకోబడుతూ వచ్చాము. నిజంగా ఈ సంగతి చాలా గమనించండి. ఏమాత్రము అర్హత లేని మనము దేవుని చేత ఎన్నుకోబడ్డాం. దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో కదా. డబ్బు గలవాళ్ళు ఉన్నారు, చదువు గలవాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యవంతులు లేకపోతే జ్ఞానవంతులు ఉన్నారు, పెద్ద పెద్ద మిలీనియర్స్ ఉన్నారు. వాళ్ళకు దేవుడు లేడు. పెద్ద పెద్ద మిలీనియర్స్ అంటే తెలుసుగా, ఒక ఆయనకి 200 చిల్లరే 256 బిలియన్స్ ఉన్నాయంట. బిలియన్స్ అంటే తెలుసా మీకు? రూపాయలు కాదు, లేదా లక్షలు కాదు, కోట్లు కాదు, 256 బిలియన్స్ ఉన్నాయంట ఆయనకు. బిలియన్స్ అంటే ఒక బిలియన్ వచ్చేసి 100 కోట్లు ఎంతో ఉంటుంది సుమారుగా. ఒక బిలియన్ వచ్చి అంతేనా, ఒక బిలియన్ వచ్చి సుమారుగా 100 కోట్లు ఎంతో ఉంటుంది. అట్లాంటిది ఆయనకు ఎన్ని ఉండేనా? 256 బిలియన్స్ ఉన్నాయంట. చూడండి, ఆయన ఆస్తి లక్షల కోట్లు. ఆయన దేవుని ఆయన ఎన్నుకోలా, దేవుడు ఆయన ఎన్నుకోలా. కానీ నీ దగ్గర 100 రూపాయలే ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర 1000 రూపాయలే ఉండొచ్చు, నీ స్థాయి అదే కావచ్చు. నీకు లోకంలో జ్ఞానం లేకపోయి ఉండొచ్చు, చదువు కూడా లేకపోయి ఉండొచ్చు. అయినా కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అది గొప్ప సంగతి. దేవుడు లోకంలో ఉన్న అనేకులను చూడండి, గొప్ప గొప్ప వాళ్ళని చూస్తాం మనం కదా. వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారు, కారులో తిరుగుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఇంకా రకరకాల సౌకర్యవంతమైన జీవితం జీవించే వాళ్ళు ఉంటారు. దేవుడు వాళ్ళని ఎన్నుకోలా, వాళ్ళను తృణీకరించాడు. వాళ్ళని తృణీకరించి ఎన్నిక లేని మనలను ఎన్నుకున్నాడు. దేవుడికి ఎవరిష్టం తెలుసా? ఎవరిష్టం తెలుసుకోండి. ఎవరిష్టం దేవునికి? బీదల ఇష్టం. దేవునికి ఎవరిష్టం అంటే బీదవాళ్ళ ఇష్టం. బీదలను ఎంతో ప్రేమించాడు దేవుడు. కనుక అందుకనే దరిద్రులను పెంట కుప్ప నుండి లేవనెత్తువాడు ఆయనే అని వ్రాయబడింది. దరిద్రులను సింహాసనం ఎక్కుచుటకు రాజులను సింహాసనం దింపాడని వ్రాయబడింది. కాబట్టి వాళ్లకు సింహాసనం ఉండొచ్చు, కానీ మనకు సింహాసనం లేకపోవచ్చు. మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్న దేవుడు ఆ సింహాసనం మనకు ఇవ్వడం కోసమై ఆ సింహాసనం ఉన్నవాడిని దించి మనల్ని అక్కడికి ఎక్కించేవాడుగా ఉంటాడు. చూడండి, దావీదుని గమనించండి. దావీదు అదే కదా, గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. అదే రాశాడు దావీదు అక్కడ. ఆయన దరిద్రులను పెంట కుప్ప నుండి లేవనెత్తువాడు, వారిని ఐశ్వర్యవంతులుగా చేయువాడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకుని రాజులుగా చేసిన వాడు దేవుడు. కనుక మనకి ఇవ్వబడిన ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్న దేవుడు మనం నిజంగానే రాజులుగా చేశాడండి. రాజులుగాను ఎట్లా చేశాడు దేవుడు? ఎన్నుకుని ఏం చేశాడు మనల్ని? ఇప్పుడున్నటువంటి ధనవంతుల కంటే, గనులైన వారి కంటే, జ్ఞానవంతుల కంటే కూడా మనల్ని గొప్ప స్థితిలో ఉంచాడు. నిజంగా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకంటే జ్ఞానం గల వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? లోకంలో నిజమైన జ్ఞానం ఏంటి? ఇదిగో నేను జగత్తు పునాది వేయకమునుపై నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఉన్నాడని ఎరగడమే నిజమైన జ్ఞానం. సరే, ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటారు, తీర్పులు చెబుతూ ఉంటారు కొందరు. అంటే న్యాయ వ్యవస్థలని నడిపిస్తూ ఉంటారు, చట్టాన్ని నడిపిస్తూ ఉంటారు, చట్టాలు చేస్తూ ఉంటారు. వారికి తెలియదు సంగతి. మనకు ఎన్నిక లేని మనకు తెలిసిపోయింది ఈ సంగతి. ఏంటంట? దేవుడు నన్ను జగత్తు పునాది వేయకమునుపై ఏర్పాటు చేసుకున్నాడు. మనకు తెలిసింది, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఆ సంగతి తెలియదు వాళ్ళకు. అందువలన వాళ్ళను దేవుడు తృణీకరించి ఏ విధమైన ఎన్నిక లేని మనలను ఎన్నుకొని తన ఏర్పాటులో ఏం చేసినాడు తెలిసిన? గొప్పవారినిగా చేసినాడు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో ఏం రాయబడింది? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను అన్నాడు అక్కడ.
ఇక్కడ పిల్లలను నా పిల్లలైన వారిని గొప్పవారినిగా చేశాను. నిజమేనండి, దేవుడు నిర్ణయించినటువంటి వాళ్ళు, తన దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళు అనేకులు గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారు. సరే, దావీదు గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి రాజును చేశాడా? లేకపోతే ఇట్లా మరి అనేక మందిని దేవుడు నిర్ణయించుకోవచ్చు. దానియేలును బబులోను రాజ్యం పైన ముఖ్యుడైన వాడుగా చేశాడా? యోసేపును ఐగుప్తు పరిపాలించేటట్లు చేశాడా? ఇట్లా దేవుడు ఎన్నో రకాలైన, అంటే లోయెస్ట్ పీపుల్ని హైయెస్ట్ పీపుల్గా మార్చాడు. దిగువనున్నటువంటి వాళ్లను ఎగువలకు తీసుకెళ్ళాడు దేవుడు. అది సంగతి. కనుక ఎన్నిక లేని మనల్ని ఎన్నుకొని దేవుడు ఊరికే ఎన్నుకోలా, అక్కడ మనకు గొప్ప స్థాయిని ఇవ్వాలని ఎన్నుకున్నాడు. అందుకని చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం గమనిస్తే ఓ మంచి మాట ఉంది అక్కడ. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. పూర్వము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము, ఇక్కడ గమనించండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరంట? రాజులము, యాజకులము. తర్వాత ఏర్పరచబడిన వంశం, దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం. ఈ లోక సంబంధమైన వంశం కాదు ఇది, ఈ లోక సంబంధమైన గోత్రం కాదు. మేము దేవుని గోత్రికులం అని చెప్పండి, లేకపోతే మేము దేవుని వంశం అని చెప్పండి. మేము ఆయన బీజము, మేము ఆయన వలన పుట్టిన వారము. ఆయన మమ్మలను, ఎన్నిక లేని మమ్మలను ఎన్నుకొని తన ఏర్పాటులోకి తీసుకొచ్చి ఏర్పరచుకున్నాడు. రాజులుగా, యాజక సమూహంగా చేశాడు, పరిశుద్ధ జనముగా చేశాడు, దేవుని సొత్తుగా మమ్మలను చేశాడు. ఇప్పుడు ఈ సృష్టికర్త సృష్టి అంతటికి యజమానుడు, అవునా కాదా? సృష్టికర్త సృష్టి అంతటికి కూడా ఆయనే ఓనరు. సృష్టి అంతటికి ఆయనే ఓనరు. సృష్టి ఆయనది, ఆయనే దీన్ని నిర్మించాడు, ఆయన దీన్ని పరిపాలిస్తున్నాడు కూడా. ప్రస్తుతం ఆయనే పరిపాలిస్తున్నాడు, ఆయనే దీనికి అధిపతి, ఓనర్. ఆయన పిల్లలం మనం, గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టికర్త అయిన దేవుని పిల్లలం మనం. ఎన్నిక లేని మనల్ని దిక్కొచ్చి సృష్టికర్త అయిన దేవుని పిల్లలుగా చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ సృష్టి ఎవరిది? మందే. కాకపోతే దీన్ని ఒక దుర్మార్గుడు ఆక్రమించాడు. దుర్మార్గుడు ఆక్రమించి దుర్మార్గాలు చేస్తున్నాడు, వ్యసనాక్రాంతుడిగా ఉంటున్నాడు. అక్కడ శత్రువు సాతానుడు బలమైన వాడుగా ఈ లోకాన్ని దేవుని వైపు నుంచి పాపం వైపు తిప్పి నశింపజేయడానికి పూనుకున్న ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడు మనల్ని ఎక్కడ దిక్కొచ్చాడు? ఆయన పిల్లలుగా, ఆయన వారుగా చేస్తూ వచ్చాడు. అది గొప్ప సంగతి. మనము ఆషామాషి జనం కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆషామాషి జనం కాదు మనం. ఊరికే ఏదో అనుకోకండి మీ జీవితం. మీరు యేసు ప్రభువుని విశ్వసించారు, ఆయన నమ్మారు, ఆయన శిలువ రక్తంలో కడుగబడ్డారు, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఆయన యాజకులుగా, రాజులుగా మిమ్మల్ని చేస్తూ వచ్చాడు. ఏర్పరచబడిన ఆయన వంశంలో మిమ్మల్ని ఆయన లెక్కిస్తూ వస్తున్నాడు. తర్వాత పరిశుద్ధ జనముగా చేస్తూ వచ్చాడు, దేవుని సొత్తుగా చేస్తూ వచ్చాడు. కనుక మనం ఊరికే కాదండి, ఊరికే కాదు. మనము ఆషామాషి ప్రజలము కాదు, దేవుడు ఎన్నుకున్న వారము. అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకములో ఉన్న ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, ఎన్నికలేని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే అది గొప్ప స్థానం మనకి ఇవ్వడం కొరకైన ఉద్దేశం. సరే, అందువల్ల మనం రెండవదిగా దేవుని ఏర్పాటులో మనం ఎన్నుకోబడిన వారం. ఎన్నిక లేని మనం ఎన్నుకోబడిన వారం. ప్రభువా, ఈ లోకంలో ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నీ రాజులైన యాజక సమూహములు నన్ను చేరుస్తూ వచ్చావు, నీకు ఎన్నో వందనాలు అని మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది రెండవది. మూడోది చూడండి, కీర్తన 33. కీర్తన 33 దానికంటే ముందు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే
నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చూడండి, ఇక్కడ గమనించండి, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. అది గమనించాలి. మనము దేవునికి ఎంతో ప్రశస్తమైన వారం. అందుకే ఇందా చెప్పా, ఆషామాషిగా అనుకోవద్దు. దేవుడు మనకి కలుగు చేసిన ఆధిక్యతలను తెలుసుకోండి. దేవుడు మనకు కలుగు చేసిన ఆధిక్యతలను గుర్తు తెచ్చుకోండి. ఏంటి ఆధిక్యతలు? మనలను గొప్పవారినిగా చేశాడు, తర్వాత మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు, మనల్ని సింహాసనాసీనులుగా చేశాడు, మనకు కిరీటము పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా తన కొరకైన విలువైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకు విలువైన వ్యక్తి, ప్రతిష్ఠిత జనం అంటే ఏంటంటే మనలను తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన కొరకు ప్రత్యేకించుకున్నాడు. తర్వాత అక్కడ మనం గమనిస్తే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నెక్కువగా ఎంచాడు. అది సంగతి. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నెక్కువగా ఎంచాడు. ఎందుకంటే నువ్వు ఒక ప్రీసియస్ పర్సన్, చాలా ప్రశస్తమైన వ్యక్తివి. నీకు చాలా విలువైన రక్షణ ఉంది. నీకు చాలా విలువైన పరలోకపు ఐశ్వర్యం ఉంది. లోకధనాన్ని బట్టి అతిశయపడబాకండి. పరలోక ఐశ్వర్యం ఉంది. ఆయన ఐశ్వర్యం ఎంత గొప్పదంటే, ఎంత గొప్పది చెప్పండి? పొర్లిపోయే అంత గొప్ప ఐశ్వర్యం దేవుడు మనకిస్తాడు. పొర్లిపోయే అంత ఐశ్వర్యం. అందుకే దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుసున్నది అన్నాడు. నా గిన్నె నిండి పొర్లుసున్నది. నిజంగా ఈ అనుభవంలో మనము మరి ఉన్నాము అనేది మనకు అవగాహన కలగాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న మనము మరి ప్రతిష్ఠిత జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధులుగాను, విలువైన వారుగాను, అమూల్యమైన వారుగాను మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. అంటే చూడండి, లోకంలో మనం ఏం చూస్తాము? ఒక మంచి పదవి ఉందనుకోండి, అది విలువ కదా. మంచి పదవి ఉంది, అది విలువ. లేకపోతే ఇది గమనించండి, బాగా చదువుకున్న, ఎడ్యుకేషన్ బాగా చేసిన వ్యక్తి ఉన్నాడు, డిగ్రీ లేకపోతే పీజీ లేకపోతే ఇంకో డిగ్రీ, డాక్టరేటు, పిహెచ్డి చేశాడు, డాక్టర్ అయిపోయినాడు. అటువంటి వాళ్ళ కంటే కూడా మనకింకా అమూల్యమైనటువంటిది వారుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా విలువైన వారు అంటే ఆయన కొరకు మనం ప్రశస్తమైన వారుగా. ప్రశస్తమైనది అంటే ఏంటి చెప్పండి? ప్రశస్తమైనది ఏంటంటే అది ఎంతో అమూల్యమైనది, విలువైనది. ఇప్పుడు ఒక డైమండ్ ఉందనుకోండి, డైమండ్ ఉంది. ఆ డైమండ్ను మనం చూస్తాం, దాని ఖరీదు 100 కోట్లు అనుకుందాం. 100 కోట్లు ఒక డైమండ్ అక్కడ పెడతారు. ఎక్కడ? మ్యూజియంలో పెడతారు. దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటాం, ఏంటబ్బా ఇది డైమండ్ భలే ఉందే, మెరిసిపోతుంది, తళుక్కుమంటుంది, ఆహా ఓహో అంటే ఏంటండి అసలు దీని గొప్పతనం అని అడుగుతాం, ఆరాధిస్తాం. అక్కడ ఏదో రాస్తారు వివరాలు, ఈ డైమండ్ పలానా కోహినూర్ వజ్రం. ఏందయ్యా దీని సంగతి అంటే ఇది పలానా జాతికి చెందింది. లేదా ఏంది దీని విలువ ఎంత అంటే ఇది సుమారుగా 100 కోట్లు అని అక్కడ రాస్తారు. అది చూడగానే 100 కోట్ల అది చూస్తే ఎంతే ఉంటుంది. ఆ డైమండ్ చూస్తే కోహినూర్ వజ్రం ఎంతే ఉంటుంది. అది ఎక్కడుంది? విక్టోరియా రాణి తలలో కిరీటంలో పెట్టారంట, ఎలిజబెత్ రాణి కిరీటంలో పెట్టారంట. బ్రిటన్లో ఉన్న ఎలిజబెత్ రాణి కిరీటంలో పొదిగారంట ఆ కోహినూర్ వజ్రాన్ని. ఆ కిరీటం ఎక్కడ పెట్టారు? బ్రిటన్ మ్యూజియంలో పెట్టారంట. ఆ మ్యూజియంలో పెడితే ఆ డైమండ్ చూసినాడండి ఒక ఆయన. చూసి భలే ఉందంట ఆ డైమండ్, చాలా విలువైన డైమండ్. దాని వివరాలు రాత్రి చదివాడంట ఆయన. చదివి చెప్తే విన్నాను నేను. కాబట్టి చాలా విలువైన వజ్రం ఎక్కడుంది? అక్కడ మ్యూజియంలో ఉంది. చూడండి, దానికి అంత విలువ ఉండి అదంత విలువైనదిగా భావించి అక్కడ అనేకుల సందర్శనార్థం పెడితే మనం ఇంకా దానికంటే కూడా విలువైన వాళ్ళం. అది డైమండ్ కంటే కూడా 100 కోట్ల ఖరీదు చేసే వజ్రం కంటే కూడా విలువైన వ్యక్తివి నువ్వు అని విలువ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన విలువ చాలా గొప్ప వెల, మామూలు వెల కాదు, చాలా గొప్ప విలువ మనం. అందుకని ఎంత విలువైన వారుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది సంగతి. ఎంత విలువైన వారుగా. ఎవరండి మనం? ఎవరు మనం? అక్కడెక్కడో మన జీవితం అంధకారమయం, మన జీవితం అజ్ఞానమయం, మన జీవితం ఎన్నిక లేనిది, మన జీవితం చాలా కటిక దరిద్రం కలిగిన జీవితం. అటువంటి మనల్ని తీసుకొచ్చి ఎంతో విలువైన ఒక అమూల్యమైన రాయిగా నిన్ను ప్రశస్తమైన వ్యక్తిగా చూస్తూ
ప్రతిష్ఠిత జనముగా నిన్ను ఎంచి నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. మనం చాలామంది మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం, తొలనాడుకుంటూ ఉంటాం, లేకపోతే ఇతరులను కూడా తొలనాడుతుంటాం. లేదు లేదు, ఎప్పుడు అలా చేయబాకండి. అయితే ఈ విలువ మనలో ఇంకా ఇంకా పెరగాలంటే ఏం జరగాలి? భక్తి జరగాలి. ఈ రాయికి ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రతిష్ఠిత జనం విలువ ఇంకా పెరగాలంటే, ఆల్రెడీ వాల్యుబులే, ఇంకా వాల్యూ పెరగాలంటే ఎక్కువ భక్తి చేయాలి, ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి, ఎక్కువగా దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవునికి లోబడి జీవించాలి, మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. అప్పుడే మన విలువ ఇంకా పెరుగుతుంది, ఇంకా ఇంకా పెరుగుతుంది. కనుక అట్లాంటి ఒక ప్రతిష్ఠిత జనముగా మనలను దేవుడు ఎన్నుకుంటూ వచ్చిన, ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 7వ వచనం, అదే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 7వ వచనం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. మీరు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. లెక్కకు తక్కువ. ఏదో మిమ్మల్ని టాలెంట్ ఉందనో, లేకపోతే గొప్ప ఏమంటారు, గొప్ప కులంలో పుట్టామనో ఆయన ఏర్పాటు చేసుకోవాలి. అందువలన ఎలాంటి వారిని, ఎలాంటి అమూల్యం లేకపోతే ప్రశస్తమైనటువంటి వారుగా వారిని చూస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈ కటిక దరిద్రమైనటువంటి వ్యక్తిని నన్ను కూడా నీవు విలువైన వ్యక్తిగా చూస్తున్నావా? నీ విలువ నీకు తెలియదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి విలువ వాళ్ళో తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎవరి విలువైనా కూడా దేవునికి తెలుసు. మన విలువ దేవునికి తెలుసు. లోకంలో దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళ విలువ అది కూడా తెలుసు ఆయనకు. వాళ్ళ విలువ కలవారు కాదు. వాళ్ళకంటే రక్షించబడిన ప్రశస్తమైన ప్రతిష్ఠిత జనంగా చేయబడిన నీవే గొప్ప విలువ గల వ్యక్తివి, విలువ కలిగిన వారముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక ఆరాధిస్తాం. ఇది 3వ. 4వ చూడండి, కీర్తన 33 12వ వచనం. కీర్తన 33వ అధ్యాయం 12వ వచనం చూడండి. 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆయన వాళ్ళు ధన్యులు. కనుక తర్వాత యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులంటూ ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని వారు ధన్యులు. స్వాస్థ్యము అంటే ఏంటండి? సరే, ఇందాక ప్రతిష్ఠిత జనం అంటేనేమో పరిశుద్ధులుగా విలువైన వారికి ఎన్నుకున్నాడు. స్వాస్థ్యం అంటే ఏంటి? మనలను తనకు కుమారులనుగా ఎన్నుకున్నాడు. కుమారులుగా ఉండటం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మనలను ఆయన కుమారులుగా స్వీకరించాడు. సరే, అది సంగతి. చూడండి, అందుకనే రోమాపత్రిక రోమా 8వ అధ్యాయం 29వ వచనం. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారులనుగా. ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ 1వ అధ్యాయం, అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. ఎఫెసీ 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మనలను ఆయన కుమారులనుగా స్వీకరించాడు. స్వాస్థ్యముగా ఏర్పరచను అనేది
మనం జ్ఞాపకం చేస్తే స్వాస్థ్యం అంటే ఏం లేదండి, సంతానం. స్వాస్థ్యం అంటే సంతానం. స్వాస్థ్యం అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చూడండి అక్కడ ఆ మాట ఉంటుంది కదా 127 కీర్తనలో. ఆ సంగతి గమనిస్తే ఆ సంగతి అక్కడ ఒక సంగతి రాయబడింది. 127 కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు అంట యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అంటే స్వాస్థ్యముగా మనల్ని చేసుకుని ఉన్నాడు అనే దానికి అర్థం ఏంటంటే ఆయన తన పిల్లలుగా మనలను స్వీకరించాడు అనేది అర్థమవుతుంది. కనుక ఆయన తనకు స్వాస్థ్యంగా మనల్ని ఏర్పాటు చేసుకున్న మనము ధన్యులము. సరే, ఆయన మనకు దేవుడుగా ఉండడమే గొప్ప ధన్యత. తర్వాత ఆయన మనలను తనకు పిల్లలుగా చేసుకోవడానికి, అందుకే మొదటి సమూయేలు చూడండి, మొదటి సమూయేలు 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి సమూయేలు 12వ అధ్యాయం అక్కడ మాట గమనిస్తాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 22వ వచనం, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు, కుమారులుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు, కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. స్వాస్థ్యము అంటే ఏంటంటే కుమారులు. కనుక మనలను ఆయన పిల్లలుగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనకు ఇవ్వబడిన ఆధిక్యత. వాడు ఇలాంటి ఆధిక్యత కలిగిన మనం దేవుని ఏర్పాటును గ్రహించాలి. చూడండి, మనం చదివిన యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అనే అనుభవంలో మనం తీసుకురాబడినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం గమనిస్తే, జగత్తు పునాది వేయకమునిపై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఉన్న ఎన్నిక లేని వారమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత తనకు ప్రతిష్ఠిత జనముగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఆయన పిల్లలుగా మనం ఉండటానికి ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన పిల్లలం, మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయన పిల్లలం. అక్కడ జగత్తు పునాది వేయకూడదు మునిపే నిర్ణయించిన నిర్ణయం ఇప్పుడు కూడా మన జీవితంలో ఆయన జరిగిస్తున్న దేవుడు. అందువల్ల మనము, ప్రభువా నన్ను ఎలాంటి అనుభవంలో నువ్వు ఏర్పాటు చేసుకుంటూ వచ్చావు, ఎలాంటి వాడనుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చావు అని ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి.